సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. బ్రేకింగ్ న్యూస్, సిఐ ప్రెస్ మీట్. వివరాల్లోకి వెళ్దాం. తేదీ 21/3/24 ఉదయం 9 గంటల ప్రాంతంలో మించాలపాడు గ్రామస్తులైన పసుపులేటి ప్రసాద్ వారి యొక్క అంటే బంధువు హనుమంతు, మధు, చెన్నై అని ముగ్గురు అంటే మొత్తం నలుగురు కలిసి దుర్గి గ్రామం వచ్చి వాళ్ళ అన్నయ్య కూతురుకి ఫీజు కట్టవలసి అంటే పిల్లలకు ఫీజు కట్టవలసింది కట్టేసి మార్చర్లో వెళ్ళి అక్కడ పొలం తాలూకా రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఆధార్ కార్డులో సమర్పించి అటు నుండి తేరాల వెళ్ళి వాళ్ళ చనిపోతే అక్కడ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. అక్కడ నుండి నెహ్రూ నగర్ తండాకు వెళ్ళి నెహ్రూ నగర్ తండాలో ఒక 50 రూపాయలు ఇవ్వవలసి ఉంటే అవి కూడా తీసుకొని వాళ్ళు మించాలపాడు గ్రామం వెళ్ళడానికి దుర్గి వచ్చి దుర్గి నుండి మించాలపాడు గ్రామం వెళ్తున్న క్రమంలో రాత్రి 9:30 ఆ ప్రాంతంలో జంగమేశ్వరపాడు గ్రామంలో కొంతమంది రోడ్డు ప్రక్కన వాళ్ళ జంగమేశ్వరపురం యాదవాస్ గుమిగూడినారు. వాళ్ళని చూసి ఈ కారు స్కార్పియో వెళ్తున్నది, ఎందుకు గుమిగూడారనేసి వీళ్ళు డౌట్ వచ్చేసి జస్ట్ ఆపేటప్పటికీ వాళ్ళు ఏందనేసి వాళ్ళు ఆపమని వాళ్ళు కూడా చేతులు ఎత్తుతున్నారు. వీళ్ళకి అర్థం అవ్వలేదు వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తుతున్నారు అనేసి. అక్కడున్న జనం వీళ్ళు ఇమీడియట్లీ వెనక్కి రివర్స్ అయ్యే లోపల వాళ్ళు రాయి తీసుకొని కొట్టడం జరిగింది స్కార్పియోను. ఈలోపు డ్రైవర్ కంగారు పడి ఏంటి మన మీదకి వస్తున్నారు వీళ్ళంతా ఏంది గుంపుగా అనేసి వెనక్కి రివర్స్ చేసుకుంటాంలో అక్కడ ఒక రేకుల షెడ్ ఉంది కాలువ సైడ్ అంటే పక్కన కొంచెం దూరం వెనక్కిపోతేనే ఆ షెడ్లోకి దూరి ఆ సిమెంట్ పోల్ ఇరిగిపోయి ఆ రేకులు పడటం ఎండిపోయిన తర్వాత అక్కడున్న కర్రలు తీసుకుని కూడా స్కార్పియోను పొడవటం జరిగింది. ఈలోపు వాళ్ళను బయటికి తీసి చేతులతో చెప్పులతో కొట్టినారని వాళ్ళు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో కర్రలు కానీ కత్తులు కానీ గొడ్డలు కానీ వాడలేదు, మారణాయుధాలు ఎటువంటివి కూడా వాడలేదు. వాళ్ళు చెప్పేది అంటే కర్రలు రాళ్లతో మాత్రమే దాడి చేశారని చెప్పారు చేతులతో. దానిపైన కేసు నమోదు చేసి అక్కడున్న అందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు కాకిరాల అంటే విలేజ్ ఉంది కదా, కాకిరాల విలేజ్ దగ్గర ఒక్కొక్కరు కొట్టండి. లేకపోతే క్రైమ్ నెంబరు 28/24 అండర్ సెక్షన్ 147, 148, 323, 324, 427, 506, రెడ్ విత్ 149 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 20 మంది మీద వాళ్ళు అంటే 20 కొంతమంది అని చెప్పి తర్వాత కూడా వాళ్ళకు కూడా అంటే వాళ్ళు తెలుసు వాళ్ళ ఏరియాలో కూడా అంటే అనుంచే వాళ్ళకు సంబంధాలు అందులో కొంతమంది కూడా తెలుసు వాళ్ళు చెప్పిన ఈ పేర్లను బట్టి మనం మొత్తం కూడా అక్యూజ్డ్ ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కక్షలు లేవు, గొడవలు కూడా లేవు. కాకపోతే ఈ ఆపలేదు అన్న క్రమంలోనే వెనక్కి తీసుకున్న టైంలో గొడవ జరిగింది. అది